సరే ఇంకొకటి పోలవరం నిజంగా పోలవరం అనేది మనకొక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక జీవనాడి అది. అది కట్టుకోవాలని అది ఎప్పటినుంచో అవుతుంది. బట్ 72% చేసిన దాన్ని తర్వాత నుంచి కూడా ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు గూడా కట్టేస్తామన్నా ఎందుకన్నా కంగారు ఎందుకన్నా అన్నారు. దాని తర్వాత దాన్ని కట్టకపోగా ఇంకా విధ్వంసం చేశారు దానికి సంబంధించి. ఆహ్, హ్మ్, అంటే పోలవరం అనేది వైసీపీ దాని మీద అంతగా ఫోకస్ చేయకపోవటానికో, లేకపోతే దాని మీద ఎక్కువ దృష్టిని పెట్టకపోవటానికి కారణం ఏమై ఉంటది? 5 సంవత్సరాలలో కూడా దాన్ని 72% వీళ్ళు పూర్తి చేశామని చెప్తున్నారు. బట్ వాళ్ళు కొంచెం కూడా ముందుకు తీసుకెళ్ళకపోవటానికి అంటే వాళ్ళకి తెలియకపోవటమా? లేకపోతే ఎలా చేయాలో తెలియక, లేకపోతే ఇంకేదన్నా దీని వెనక ఏదన్నా కారణమేమో? పోలవరం ప్రాజెక్టు నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు. 2800 కోట్లు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ చేశాడు. బటన్ ఇరిగేషన్ నిధుల్ని డైవర్షన్ చేయటం అనేది క్షమార్హం కాదనమాట. అది కేంద్రం నిధులు. కేంద్రం నిధులు నువ్వు డైవర్షన్ చేసిన 2800 కోట్లు ఎటు మళ్లించారు, దేనికి ఖర్చు పెట్టారు? గతంలో వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలో ఏం విన్నాం? జలయజ్ఞం ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కూడా డైవర్షన్ చేశాడు. ఈవీఎంల కొనుగోళ్లకనో ఆ తర్వాత ఇంకా వేరే వాటికనో మనం చూసాం. ధనయజ్ఞం ఉన్నారు అప్పట్లో. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 23,000 కోట్లు వీళ్ళ నాన్న డైవర్షన్ చేశాడంటే అప్పుడు ఎంతో చెడ్డ పేరు వచ్చింది. అలాంటిది కేంద్రం పోలవరంకి ఇచ్చినటువంటి నిధుల్లో ఈ 5 ఏళ్లలో 8,000 కోట్లు ఎంత ఇస్తే 2,800 కోట్లు ఈయన డైవర్షన్ చేశాడంటే ఇవాళ 2,800 కోట్లు ఉన్నట్టయితే దాంతో పనులు చేసి ఉన్నట్లయితే పోలవరం ఇంకెంత పూర్తయ్యేది? అంటే పోలవరం ప్రాజెక్ట్ అది ఇవాళ కళ కాదు. అదేంటి 75 ఏళ్ల కళ. స్వాతంత్రం ముందే పోలవరం ప్రాజెక్ట్ అక్కడ రావాలని చెప్పి శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు దాన్ని. ఎందుకంటే భద్రాచలం రాములారి పాదాల కింద అది ఉంది కాబట్టి దానికోసం అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎంతోమంది పోరాటాలు చేస్తే టంగుటూరి అంజయ్య గారు దానికి శంకుస్థాపన చేశారు మొత్తానికి. అంజయ్య గారి తర్వాత ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. ఎవరు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి పోలవరం గురించి కొంత తపన పడ్డాడు. ఆయన ఏదో ఒక 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. కాకపోతే ఆయన మీద అప్పట్లో జలయజ్ఞంలో ఏమని విమర్శ వచ్చింది? ధనయజ్ఞం చేశాడు, ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వాడు, కమిషన్ల కోసం కాలువలు తవ్వాడు అనే చెడ్డ పేరు రాజశేఖర రెడ్డికి వచ్చింది. అప్పుడు ఆ జలయజ్ఞం అవి కూడా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో అది కూడా ఉందన్నమాట. రాజశేఖర రెడ్డి తర్వాత మొత్తానికి రాష్ట్ర విభజన జరిగింది. విభజన వల్ల మనకు వచ్చిన వరం ఏది? పోలవరం. రాష్ట్ర విభజన జరిగినందువల్ల రాజధాని హైదరాబాద్ వాళ్ళకు పోయింది కాబట్టి మీకు పోలవరం ప్రాజెక్ట్ మేము కట్టి పెడతాం, జాతీయ ప్రాజెక్టుగా దీన్ని మేము టేకప్ చేస్తామని ఆంధ్రుల్ని సముదాయించి బుజ్జగించి ఈ రాష్ట్రాన్ని విభజించారు. ఆ పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఎత్తుకుంది. చంద్రబాబు హయాంలో శరవేగంగా పరుగులు దించారు. 72% అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే హెవీ మెషినరీ జర్మనీ నుంచి తెప్పించినటువంటి 100 కోట్ల విలువైనటువంటి మెషినరీ, కొన్ని వేల లారీలు, లక్షల మంది కూలీలు. పోలవరం అంటే అదొక తిరణాల్లాగా ఉండేది. చంద్రబాబు హయాంలో దాన్ని చూడటం కోసం టూరిస్టులే అనేక బస్సులు వేసుకుని వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అలాంటి ఆ సందడి అంత కళకళలాడే పోలవరం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత శ్మశానంలాగా మార్చారు. అక్కడ పాడు పెట్టారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా అదేదో టెండర్లను రివర్స్ చేశానని చెప్పి, ఏదో 800 కోట్లు ఆదా చేశానని చెప్పి 8,000 కోట్ల నష్టం చేశారు. విలువైన సమయాన్ని వృధా చేశాడు. ఇప్పుడు ఒక భవనం మనం కట్టామంటే ఆ భవనం కట్టిన వెంటనే, గోడలు కట్టిన వెంటనే ప్లాస్టింగ్ చేయాలి. గోడలు కట్టిన వెంటనే ప్లాస్టింగ్ కనుక చేయకపోతే గోడలు బీటలు వాడతాయి, బలం తగ్గుతుంది. చంద్రబాబు కట్టినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణాన్ని ఇతను ఏడాదిన్నర పాటు ఆపేయడం వల్ల ఏం జరిగింది? డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయి. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ డబ్బు ఎవరి దగ్గర వసూలు చేయాలి? కేంద్రం ఏమంటోంది? ఇది రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి, మేము ఆ 3,000 కోట్లు మేము ఎందుకు పెట్టుకుంటాం, మీరు చేసిన నష్టం దాని మరమ్మతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించాలంటుంది.
దాన్ని సరిగ్గా తీసుకువెళ్ళి పునరావాసానికి డబ్బులు తెప్పించుకోవటం, దీన్ని మళ్ళా స్పీడప్ చేయటం అంటే ఏంటంటే ఉన్న డబ్బులన్నీ బటన్లు నొక్కటానికి ఉపయోగిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పెట్టాడు. దానికోసమే తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టులపై యుద్ధ వేరి అని ప్రకటించి అన్ని ప్రాజెక్టులు తిరిగి నేను ఇంత కట్టుబడి చేశా, నువ్వెంత కట్టుబడి చేశావు జగన్మోహన్ రెడ్డి అని సవాల్ చేస్తూ ప్రతి ప్రాజెక్టు దగ్గర ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తుంటే ఇదేదో చివరికి నా ఓటమికి దారి తీస్తుందని ఆయన తీసుకెళ్లి జైలు పడేస్తే ఇప్పుడు చరిత్ర క్షమించదు. పోలవరం ప్రాజెక్టు ఈ పరిణామానికి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తాడని జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఊహించలేదు. దీనికోసమా నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది, దీనికోసమా నువ్వు కాళ్ళు గడ్డాలు పట్టుకుని ప్రజల్ని బతిమలాడింది. నిరర్ధక వ్యయం జరిగింది. గత 5 ఏళ్లలో పెట్టినటువంటి బడ్జెట్లో వేల కోట్లు, లక్షల కోట్లు వృధా వినియోగం, దుర్వినియోగం, 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇవాళ ప్రతిపక్షాలు పుస్తకాలు వేసి పంచిపెడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన. పురంధేశ్వరి మద్య నిషేధంలోనే 1,00,000 కోట్ల అవినీతి అని సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షురాలు. 40,000 కోట్ల అవినీతి జరిగింది ఇసుక కుంభకోణాల్లో అని జనసేన పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు. అనేక మంది సుప్రీంకోర్టు సీజేకి కంప్లైంట్ చేశారు వీళ్ళందరి మీద విచారణ జరిపించండి ఈ అవినీతి కేబినెట్ మీద. నిన్న చిలకలూరుపేట వచ్చినటువంటి నరేంద్ర మోడీ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. మంత్రులు అవినీతి కుంభకోణాల్లో పోటీ పడుతున్నారు అన్నారు నరేంద్ర మోడీ నిన్న సభలో. మంత్రులు మధ్య కరప్షన్ రేస్ నడుస్తోందని సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎంత అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందో మనకు కనపడుతుంది. వాలంటీర్లు అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి నిరర్ధక వ్యయం వాళ్ళ పైన గతంలో లేదా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గతంలో పనిచేయలేదా, రేషన్ పంపిణీ జరగలేదా చౌక డిపోల ద్వారా అన్ని జరిగింది. మరి మీరు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల ద్వారా వాళ్ళని రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకోకుండా బలవంతంగా రుద్ది నిరర్ధక వ్యయం అంది. అందుకే 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు ఉపయోగించారంటే ఏంటి దానివల్ల వచ్చిన ఆ వ్యవస్థ వల్ల వచ్చిన మేలు? ఆ 8,000 కోట్లు వాలంటీర్ల మీద పెట్టిన ఖర్చు కనుక ఉన్నట్లయితే ఇవాళ పోలవరం పూర్తయిపోయేది. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి నివాసాల పైన, బందోబస్తు పైన, ఇక్కడ ఇడుపులపాయలో, తాడేపల్లిలో, లోటస్ పాండ్లో ప్రభుత్వ ధనం ఎంత దుర్వినియోగం, ఎంత వృధా వినియోగం కళ్ళ ముందు కనపడుతుంది. ఈ డబ్బంతా ఉన్నట్లయితే ఎంతమంది పేదలకు, ఎన్ని లక్షల మంది పేదలకు ఇళ్ళు వచ్చాయి, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పోలవరం పాపం జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతుంది.